థాయ్ ఎయిర్లైన్స్ విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పినట్టు తెలుస్తోంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సురక్షితంగా ల్యాండింగ్ చేశారు పైలట్లు. విమానం ల్యాండింగ్ సమయంలో పక్షి ఢీ కొట్టిందని ఎయిర్ అధికారులకు పైలట్లు సమాచారం ఇచ్చారు. అయితే రన్వేపై పక్షి ఢీకొన్న ఆనవాళ్లు లేవని అధికారులు నిర్ధారణకొచ్చారు. ఎట్టకేలకు విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేయడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మొన్నటికి మొన్న ఇలాగే సాంకేతిక లోపం కారణంగా హైదరాబాద్కు వెళ్లాల్సిన ఓ విమానం తిరిగి చెన్నైలో దిగింది. చెన్నై హైదరాబాద్ స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫ్ అయిన కాసేపటికే సాంకేతిక సమస్యను పైలట్లు గుర్తించారు. అప్రమత్తమైన పైలట్ విమానాన్ని తిరిగి చెన్నైలోనే ల్యాండ్ చేశారు. 2 గంటలుగా ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. చివరికి ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది స్పైస్ జెట్. ఇక అంతకు కొద్ది రోజుల ముందు హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో రన్వేపైకి రాగానే సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే గుర్తించిన పైలట్ ఫ్లైట్ను నిలిపివేశారు. మరో విమానంలో ముంబైకి ప్రయాణికులను తరలించారు. ఆ తర్వాత ఎయిర్ ఇండియా విమానం A1447ను ఒకటి ఢీకొంది. దీంతో అప్రమత్తమైన పైలట్ ఆ విమానాన్ని అత్యవసరంగా పూణేలో ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఆ విమానంలోని ప్రయాణికులను ఢిల్లీకి పంపించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది ఎయిర్ ఇండియా.